ఈరోజు హైకోర్టు పీసీ ఘోష్ నివేదికను నిలుపుదల చేస్తూ హైకోర్టు కేసీఆర్ హరీష్ వెళ్లారు. కోర్టు దీనిపై స్పందిస్తూ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అసలు పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ వెయ్యలేదు. అసెంబ్లీలో అన్ని పార్టీల సమక్షంలో సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీబీఐకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్నాలజ్మెంట్ కూడా సీబీఐ నుంచి వచ్చింది. నాగేశ్వర్ గారు, పీసీ ఘోష్ నివేదికపై చర్యలు తీసుకోవద్దంటే సీబీఐ విచారణ నిలిపేయమని అర్థమా? ఎలా అర్థం చేసుకోవాలి? హైకోర్టు ఆర్డర్లో డీటెయిల్గా చూస్తే తప్ప నేను కూడా చెప్పలేను. హైకోర్టు ఇప్పుడు కాళేశ్వరం సిబిఐకి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వరకే సిబిఐ విచారణ అయితే హైకోర్టు ఏమన్నదన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఏం రాసిందని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను లైవ్లో ఉండి హైకోర్టు ఆర్డర్ చూడకుండా నేను ఎలా కామెంట్ చేయగలను? హైకోర్టు ఆర్డర్లో స్పెసిఫిక్గా ఏమున్నదన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకోగలదంటారా? అంటే ఇప్పుడు అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంలో ఎప్పుడైనా ఇర్రెగ్యులారిటీని కోర్టులు అడ్డుకోవు, ఇల్లీగాలిటీని కోర్టు అడ్డుకోగలుగుతుంది. అసెంబ్లీ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. మీకు అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ఇల్లీగల్ అని గనక భావిస్తే కోర్టు ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. ఇర్రెగ్యులారిటీ అంటే అడ్డుకోవు. అందువల్ల ఇది అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది గనక కోర్టులు ఏమీ చేయకూడదని ఎక్కడ లేదు. అసెంబ్లీ చేసిన చట్టాలనే కోర్టులు కొట్టివేస్తుంటాయి కదా. నిర్ణయాలు ఎవరు అడిగారు? అసెంబ్లీ బిల్లులు ఆమోదించి చట్టమైన తర్వాత కూడా ఆ చట్టం చెల్లదు రాజ్యాంగ రీత్యా అని కోర్టులు తీర్పులు చెప్పలేదా? సో అందువల్ల ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ కూడా. ఇప్పుడు ఇది లెజిస్లేచర్ నిర్ణయం. లెజిస్లేచర్ నిర్ణయాన్ని ఇంకా సులభంగా కోర్టులు కొట్టేసి లెజిస్లేటివ్ ప్రొసీజర్స్కి వచ్చినప్పుడు మాత్రం సాధారణంగా మన రాజ్యాంగ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం లెజిస్లేచర్, జ్యుడిషియరీ భిన్నమైన అంగాలు. అందువల్ల లెజిస్లేటివ్ అఫేర్స్ లో కోర్టులు నార్మల్ గా జోక్యం చేసుకోవు. అక్కడ కూడా ఇర్రెగ్యులారిటీ అయితే జోక్యం చేసుకో, ఇల్లీగాలిటీ అయితే అక్కడ కూడా జోక్యం చేసుకోవచ్చు. అందువల్ల కానీ ఇది లెజిస్లేటివ్ ప్రొసీజర్ సంబంధించిన వ్యవహారం కాదు, లెజిస్లేచర్ యొక్క నిర్ణయం. సో లెజిస్లేచర్ యొక్క నిర్ణయం రాజ్యాంగ విరుద్ధము అని భావిస్తే తప్ప కోర్టులు అడ్డుకోలేవు. లేదు, పబ్లిక్ పాలసీకి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. సో కానీ కోర్టు ఒకవేళ ఏమైనా ఉంటే సిబిఐ విచారణ ఇమీడియట్ గా మీరు చర్యలు తీసుకోవద్దని చెప్పచ్చు తప్ప సాధారణంగా కోర్టులు విచారణ స్థాయిలో అడ్డుకోవు. అన్లెస్ ప్రైమా ఫేసీ కేసు లేదని భావిస్తే తప్ప, అసలు ఏ కేసు లేదని భావిస్తే తప్ప విచారణ స్థాయిలో కోర్టులు అడ్డుకోవు. నార్మల్ ప్రొసీజర్ ఏంటి అంటే విచారణా సంస్థలకు కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డవే. అందువల్ల వాటి పని వ్యవహారంలో అతి మితిమీరిన జోక్యం కోర్టులు చేసుకోవు. అన్లెస్ కోర్టు కన్విన్స్ అయితే తప్ప ఇందులో కేసే లేదు, ఈ విచారణ వల్ల వ్యక్తి హక్కులకు భంగం వాటిల్లుతుందని భావిస్తే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవు. అలాగే కోర్టు స్పెసిఫిక్ గా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అలాగే సిబిఐ ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్టుని ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందంటారు? మరి ఇప్పుడు సిబిఐ విచారణకు వెళ్ళిన తర్వాత ఒక కమిషన్ రిపోర్టు పైన విచారణ ఉండదు. నాకు తెలిసినంత వరకు సిబిఐ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ. సిబిఐకి ఏ మ్యాండేట్, రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతుంది, సిబిఐ మ్యాండేట్ ఏంటి అనేది పాయింట్ తప్ప సిబిఐ యొక్క పీసీ ఘోష్ నివేదిక పైన సిబిఐ విచారించేది ఉంటుంది. ఆ నివేదిక ఇష్యూ కాదు కదా, కాళేశ్వరం అనేది ఇష్యూ. ఆ ఇష్యూలో అనేక నివేదికలు ఉంటాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక, మీకు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఒక నివేదిక, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది ఒక నివేదిక. ఇలా అనేక నివేదికల్లో ఇదొక నివేదిక. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషనే ఫైనల్ అయితే చర్యలు తీసుకోవచ్చు కదా, మళ్ళీ సిబిఐ విచారణ ఎందుకు? సో జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ కూడా వన్ ఆఫ్ ది రిపోర్ట్స్. అందువల్ల జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఒక్కదానికే పరిమితమై సిబిఐ విచారణ ఉండదు. సిబిఐ విచారణ మొదలు పెడితే ఓవరాల్ సబ్జెక్ట్ పైన విచారణ చేయాల్సి ఉంటుంది కదా. అంటే ఈ సిబిఐ కేసు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టును అయితే మాత్రం అది పరిగణలోకి తీసుకోదు, దాన్ని వదిలేస్తుంది. మరి మళ్ళీ మొదటి నుంచి విచారణ మొదలవుతుంది కదా, ఇన్వెస్టిగేషన్. అంటే నేను లైవ్ లో ఉండగా హైకోర్టు ఆర్డర్ను పూర్తిగా చదవకుండా ఐ కాంట్ కామెంట్. ఎందుకంటే హైకోర్టు ఏమన్నది అనే దాన్ని బట్టి మనం ఆధారపడి ఉంటుంది కదా.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయనే దానిపై మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ కూడా ఉంది కదా సార్? ఉండగానే కదా పీసీ కోసం కమిషన్ వేసింది. Yeah. ఆ రెండు ఉన్నాయి కనుక ఉన్న తర్వాత కూడా పీసీ కోసం కమిషన్ వేశారు కదా. అందువల్ల ఒక దానిపైన మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ ఉండకూడదని కాదు. దేని ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది, అది ప్రధానంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలే చూస్తుంది తప్ప ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ యాంగిల్ డ్యామ్ సేఫ్టీ కిందికి రాదు. అలాగే మీకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఉంటుంది, అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అయ్యారా లేదా, నిర్ణయాలు ఏ రకంగా జరిగాయి అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. సాంకేతిక లోపాలు అనేది జరిగాయా అన్నదానికి ఇంకొక కమిటీ ఉంటాయి. అందువల్ల ఎవరి పరిధి ఎవరి డొమైన్ అదే ఉంటుంది కదా. సో దాన్ని సమగ్రంగా చూసినప్పుడు సమగ్ర విచారణ వస్తుంది.